సార్ రవీందర్ సార్ మొన్న ఫోన్ చేసినా, నిన్న ఫోన్ చేసినా, ఈ రోజు ఫోన్ చేసినావు. నేను ఆల్రెడీ వద్దని కూడా చెప్పిన. మా ప్రాణాలు పోతే మాత్రం మీవే సార్, మా ప్రాణాలు పోతే మీవే. ఈ రోజు చెప్తున్నా, నేను ఓపెన్ చెప్తున్నా. మా ప్రాణాలకు ఏమైనా అయిందనుకో మీరే మా ప్రాణాలకు ఏమైనా అయిందనుకో మీరే మొత్తం చెప్తున్నా. మొన్న కూడా ఎల్లండి వాళ్ళకి మెసేజ్ చేసిన ఆల్రెడీ. మా ప్రాణాలకి ఏదైనా కానీ మీరే అని రాజేష్ ఫోన్ చేసి చెప్పినా, రాజేష్ రాలేదు. సార్ మీరు ఎందుకు వచ్చారు సార్? దేనికోసం వచ్చినావు? నువ్వు దేనికోసం వచ్చినావు? నేను నీకు చెప్పినా సార్, నేను నీకు చెప్పినా. రికార్డింగ్ ఏం రికార్డ్ కావాలి సార్? సార్ ఎవరి జై మీద వేసుకున్నావు? ఎవరి మీద చేసుకున్నావు అంటున్నా? ఎవరిపై రికార్డింగ్ ఉంది? వీడియో రికార్డింగ్ ఉంది. చేసుకున్నావు? నువ్వు చేసుకున్నావా? నువ్వు ఎట్లా ముట్టుకున్నావు? ఏ పరంగా ముట్టుకున్నావు అంటున్నా? నువ్వు ఏ పరంగా ముట్టుకుంటావు అంటున్నా? నువ్వు ఎవరు గుంజుకురు? ఎక్కడి సార్ రికార్డింగ్? ఎక్కడి? నేను ఆల్రెడీ చెప్పినా. నేను ఆల్రెడీ చెప్పినా. నేను ఆయనకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసిన. నేను దేనికున్నది? దేనికున్నా చెప్పండి సార్, మీరు చెప్పండి. దేనికున్నా చెప్పండి. దేనికి చెప్పండి సార్, మీరు దేనికి చెప్పండి అంటున్నా. దేనికోసం అరుస్తున్నావు? దేనికోసం అడుగుతున్నా? నేను ఎవరేం భయపడతలేను సార్. నాకు నేను అడుగుతున్నా సార్. ఆయన ఎవరు అడుగు? నేను చెప్పినా ఆల్రెడీ. నువ్వు పట్టుకున్నావు నువ్వు. ఇక వా ఏడుకోదావా? బా ఇక నువ్వా ఏడుకన్నా అడుగువా పట్టుకున్నావు. నువ్వు ఆయన ఎట్లా పట్టుకుంటావు? ఎట్లా పట్టుకుంటావు సార్ నువ్వు? పేపర్ పట్టుకుంటావు? గిట్లే మాట్లాడతారు. ఎప్పుడు అదే ఉంటుంది పంచాయతీ మనకు. సార్తో మాట్లాడి కలిపి రాడి ఎవరు కలిపి సరే కలిపి అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుర్మిత గ్రామంలో సర్వే నంబర్ 311/16/17 ఈ రెండు సర్వే నంబర్లలో గత 2 నెలల నుంచి వర్క్ నడుస్తుంది. అందులో LNT వాళ్ళు ఫ్యూచర్ సిటీ రోడ్ కోసం పని చేస్తున్నారు. అయితే ఈ పని ఇల్లీగల్, ఇది కరెక్ట్ కాదు. కోర్టు ఆర్డర్ ఉంది. ఎందుకంటే కుర్మిద్దలో కూలీల స్టే ఆర్డర్ ఉందండి 70/2022. ఆ స్టే ఆర్డర్ 2022 నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది, కొనసాగుతుంది. ఈ విషయం మేము అధికారులకు కూడా చెప్పాము, మీరు ఇక్కడ వర్క్ చేయకూడదు, ఇక్కడ స్టే ఆర్డర్ ఉంది అని. అది పంతం సత్యమ్మ అనే ఆమె అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఉంది అందులో. స్టిల్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ద కూలీ స్టే ఆర్డర్. డిస్పైట్ దాట్ అది ఉన్నా కూడా అధికారులు, ముఖ్యంగా RDO గారు అట్లాగే పోలీస్ అధికారుల సహాయంతో LNT వాళ్ళతోటి గత 2 నెలల నుంచి పనిచేస్తున్నారు. ఈ పంతం సత్యమ్మ గారి వాళ్ళ కుటుంబము పూర్తిగా ఆ భూమి మీద ఆధారపడి ఉంది. వాళ్ళకి సగం భూమికి 2016లో నష్టపరిహారం 8 లక్షల చొప్పున ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా నష్టపరిహారంలో భాగమైనటువంటి ప్లాట్లు ఇవ్వలేదు. అది ఒక ఇష్యూ. అయితే అసలు కూలీల స్టే ఉండగా వీళ్ళు పని చేయకూడదు, అసలు అందులోకి రాకూడదు, అయినా కూడా వచ్చారు. ప్లస్ ఫ్యూచర్ సిటీ రోడ్ అనే దానికి ఈ రోజు వరకు డిక్లరేషన్ జరగలేదు, అవార్డు పాస్ చేయలేదు. మీరు ఏదైనా వర్క్ చేయాలంటే ముందు దాని మీద ఆ భూమికైనా కనీసం మళ్ళీ ఫ్రెష్గా డిక్లరేషన్, అవార్డు పాస్ చేయాలి. అది కూడా చేయకుండా వచ్చి వర్క్ చేసుకుంటూ జబర్దస్తిగా వీళ్ళ భూముల్లో పనులు చేస్తున్నారు. అందులో బోర్లు ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న సొప్ప పశుగ్రాసం ఏదైతే ఉందో అదంతా కూడా గతంలోనే ధ్వంసం చేశారు. ఇప్పుడు అక్కడ ఒక చిన్న కొట్టం ఉంది, ఆ పశువుల కోసము ఒక షెడ్ ఉంది, లేగ దూడలు ఉన్నాయి, అందులో ఆవు బర్రెలు ఉన్నాయి పక్కన. ఆ కొట్టం కూడా ఈ రోజు వచ్చి పూర్తిగా ధ్వంసం చేశారు. దాన్ని అడ్డుకున్నందుకు పంతం మధు అనే ఈ పంతం సత్యమ్మ వాళ్ళ మనవన్ని, పంతం మణికంఠ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే జంగయ్య, అల్వేలు, వాళ్ళ నలుగురిని బలవంతంగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడ రిమాండ్లో కొంచెం సేపు పెట్టుకొని కనీసం 1-2 గంటలు ఆడ ఉంచి ఆ తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ అఫెన్సెస్ ఈరోజు వాళ్ళు వేశారు. అయితే మనం అడగాల్సింది ఏంటంటే,
ఒక హైకోర్టు ఆర్డర్, కోర్టు స్టే ఆర్డర్ ఉండగా, కూలీల స్టే కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, అది స్టే అంటే స్టేనే కదా, దాన్ని ధిక్కరిస్తూ ఆర్డీఓ గారు అక్కడ దగ్గరుండి పనులు చేయిస్తూ, ఆర్డీఓ గారు శ్రీ కె అనంతరెడ్డి గారు మన ఇబ్రహీంపట్నం డివిజన్ హెడ్, ఆయన పోలీస్ అధికారులు, ఏసీపీ గారు, సిఐ గారు అందరూ దగ్గరుండి ఈ కోర్టు ధిక్కరణ చేయిస్తూ ఉల్టా ఏమంటారు, వీళ్ళు ఎవరైతే దాన్ని ఇది తప్పు జరుగుతోంది, ఇది చేయొద్దు అని చెప్తున్నటువంటి స్థానిక రైతులని, ప్రజలను, ఎవరైతే ఎన్జిఓ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈరోజు కేసు పెడుతున్నారు. అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, శ్రీ రేవంత్ రెడ్డి గారు 7వ గ్యారంటీ ఇచ్చారు, ప్రజాపాలన. అంటే ఇదేనా అండి ప్రజాపాలన? మరి ఇదేనా అండి మీరు రాజ్యాంగబద్ధంగా నడుచుకునేది? ఇక్కడ ఒక పక్కన కోర్టు స్టే ఉండగా అందులో పనులు చేస్తూ, ఇల్లీగల్గా పనులు చేస్తూ, మళ్ళా ఉల్టా ఎవరైతే మీరు ఇల్లీగల్గా చేస్తున్నారు, ఇట్లా చెయ్యొద్దు అని చెప్పిన వాళ్ళ మీద మీరు క్రిమినల్ కేసెస్ పెడుతున్నారు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలు. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఈరోజు ఇక్కడ జరిగింది, గతంలో మనం చూసినాము హైడ్రా ద్వారా ఎట్లా రాత్రికి రాత్రి ఇల్లు ధ్వంసం చేశారు. ఇక్కడ స్టే ఉండగా కూడా ఊర్లలో పొలాలు అన్ని ధ్వంసం చేసి వాళ్ళందరినీ చాలా భయభ్రాంతులకి గురి చేస్తూ ఇంత దౌర్జన్యం చేస్తుంది ఈ తెలంగాణ గవర్నమెంట్. నమస్తే. అట్లా